Hello everyone, good afternoon. I came up with an interesting topic, that is Devil's Kitchen. డెవిల్స్ కిచెన్ చూసాం కానీ డెవిల్స్ కిచెన్ ఏంటబ్బా వెరైటీగా ఉంది అనుకుంటున్నారా? ఈవెన్ క్యాబినెట్ కిచెన్ కూడా చూసుంటారు పార్లమెంట్లో కదా. డెవిల్స్ కిచెన్ ఏంటి అసలు? డెవిల్స్ కిచెన్ అని దానికి ఎందుకు పేరు వచ్చింది? సో వీటికన్నిటికీ ఆన్సర్ ఏంటంటే, మనం వెంటనే కొడైకెనాల్ వెళ్ళిపోవాలి. తమిళనాడు స్టేట్లో ఉన్న కొడైకెనాల్కి వెళ్ళిపోతే గునా కేవ్ని చూస్తే మనకు అర్థమవుతుంది దాన్ని ఎందుకు డెవిల్స్ కిచెన్ అని అంటున్నారని. అసలు గునా కేవ్ ఏంటి ఫస్ట్? అసలు ఇది మామూలు ప్రేమ కాదు అని ఒక సాంగ్ కమల్ హాసన్ పాడతాడు, వివచ్చమైన హిట్ అయిపోయింది. ఆ షూటింగ్ అక్కడ జరిగింది కాబట్టే దానికి గునాస్ కేవ్ అని పేరు వచ్చింది. ఇంకా డెవిల్ కిచెన్ అంటారా? డెవిల్స్ కిచెన్ ఎందుకు వచ్చింది అంటే, లోకల్ పీపుల్ ఉంటారు కదా, దిస్ లోకల్ పీపుల్ కాల్ ఇట్ దిస్ బికాస్ ఇట్ యాడ్స్ టు ద మిస్టరీ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ద కేవ్. సో దిస్ మేడ్ మెనీ టూరిస్ట్ అండ్ లోకల్ పీపుల్ టు విజిట్ because of its name. And this Devil's Kitchen became popular tourist spot after the Gunas film. As I told you about that song. అండ్ ఇంకా పాపులర్ ఎందుకు అయింది అంటే, రియల్ మంజుమల్ బాయ్స్ వినే ఉంటారు, సినిమా కూడా వచ్చింది. అండ్ కాపాడిన ఫ్రెండ్కి బ్రేవరీ అవార్డు కూడా ఇచ్చారనమాట. యాక్చువల్లీ దాంట్లో ఏం జరిగింది అంటే, ఒక 9 మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి అలా కొడైకెనాల్ చూసొద్దామని వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు కార్లో పాటలు పెట్టుకొని వింటూ ఉంటారు. ఆ పాటలో ఒక పాటే కమల్ హాసన్ గారి పాట. అది వింటూ ఉండి అందులో ఒక ఫ్రెండ్ అంటాడు, అరే ఇక్కడ ఆ షూటింగ్ తీసిన ప్లేస్ ఉంది, దాన్ని డెవిల్స్ కిచెన్ అంటారా, అసలు అక్కడ వెళ్ళిన వాళ్ళు తిరిగి రారంట. అంటే వీళ్ళలో ఒక క్యూరియాసిటీ, సరే ఏముంటుంది ఏంటి ఎక్స్ప్లోర్ చేద్దాం వెళ్దాము. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ రెస్ట్రిక్టెడ్ ఏరియా అండ్ ఇట్ ఈస్ ఎ డేంజర్ జోన్ అండ్ దిస్ పీపుల్ వెంట్. ఎలాగో ఫారెస్ట్ గార్డ్ కళ్ళు కప్పి వాళ్ళు లోపలికి వెళ్ళారు. అండ్ అసలు ఆ కేవ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ సరౌండెడ్ బై 3 బిగ్ పిల్లర్ రాక్స్. అండ్ యు నో వాట్, దిస్ రాక్ స్టిక్ అవుట్ ఫ్రమ్ ద క్లిఫ్. And if you want to get into the caves, you have to grab onto 2 rocks and you should lower yourself down between them to reach the cave entrance. కేవ్ ఎంట్రన్స్లోకి వెళ్ళాలంటేనే ఇంత తతంగాలు ఉంటాయి. అలాంటిది కేవ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇలాగా ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అలా తీసుకుంటూ ఉంటారు. అందులో ఒక ఫ్రెండ్ కాల్ జారి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఒక ఎమోషనల్ పార్ట్ ఏంటి అంటే, ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు తిరిగి రారు. వాళ్ళు ఆ ఫ్రెండ్స్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటుంది, మీరు ఒకసారి చూడండి, వండర్ఫుల్ ఇంటర్వ్యూస్. లోపల పడిపోయిన ఫ్రెండ్ని వీళ్ళు ఆ చోటు నుంచి రారు, బయటికి రారు. ఆ ఫ్రెండ్ని కాపాడి ఆ ఫ్రెండ్ని తీసుకొని వచ్చే వరకు అక్కడే ఉంటారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా, నీ ఫ్రెండ్ లేదని ప్రపంచం అంతా చెప్పని, బట్ నువ్వు గట్టిగా నమ్మాలి, నీ ఫ్రెండ్ ఉంది, బతుకుంది, నీ ఫ్రెండ్కి ఏం కాదు అని నువ్వు నమ్మితే చాలు, ఆ నమ్మకం నీ ఫ్రెండ్ని బతికిస్తుంది. సో అదే ఇక్కడ జరిగింది. ఏంటి అంటే లోకమంతా, ఐ మీన్ వాళ్ళు వచ్చిన వాళ్ళంతా, అసలు అది రెస్ట్రిక్టెడ్ ఏరియా కదా, అదేలా వెళ్తారు బాబు మీరు, అసలు తిరిగి రారు అని చెప్తున్నా, అలా ఏం జరగదు, నా ఫ్రెండ్ బతికే ఉంటారు, ఏం కాదు అని వీళ్ళందరూ అసలు ఆ ఫ్రెండ్ని బయటికి తీసుకొని వస్తారు. అసలు అప్పటి నుంచి ఇంకా ఈ ఏరియాకి మంచి టూరిస్ట్ ప్లేస్గా ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. సరే, డెవిల్స్ కిచెన్ అనేసి ఎందుకు, అసలు నిజంగానే అక్కడ డెవిల్ ఉందా అని మనం చూసామనుకోండి. యాక్చువల్లీ అకార్డింగ్ టు హిందూ మైథాలజీ, పాండవాస్ హూ ఈస్ కాల్డ్ యాజ్ లెజెండరీ హీరోస్ ఆర్ సెడ్ టు హ్యావ్ కుక్డ్ their food and during their exile they used to cook their food. So
అకార్డింగ్ టు హిందూ ఎక్స్ప్లెనేషన్, హిందూ మైథాలజీ, దెర్ ఇస్ నో డెవిల్ దెర్. సో ఎప్పుడైనా సరే ఎక్కడైనా రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఇక్కడికి వెళ్ళొద్దు అంటే మనం వీ షుడ్ ఒబే ద రూల్స్, వీ షుడ్ ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వై గవర్నమెంట్ హ్యాస్ కెప్ట్ దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన మంచి కోసమే అని అలాంటి ఏరియాకి వెళ్ళడం మంచిది కాదు. సో we will stay and we will be as responsible citizen. I hope you like this video. Thank you. Jai Hind.